సింహరాశి వారికి శ్రీ విశ్వావసు సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు ఏ సంవత్సరంలో అయినా సరే జూలై 23 నుండి ఆగస్టు 22 లోపల పుట్టిన వాళ్ళందరిది కూడా సింహరాశి అవుతుంది. అంటే ఈ డేట్లలో పుట్టిన వాళ్ళది సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తే కనుక వీళ్ళకి సహజంగా కొంచెం పెద్దగా సమస్యలు లేకుండానే గడుస్తుందని చెప్పవచ్చు. కానీ ఉద్యోగస్తులు ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నంత ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంత స్థాయి రావాలంటే కనుక కొంచెం శ్రమించాలన్నమాట. ముఖ్యంగా ఎవరైనా నిరుద్యోగులు వాళ్ళు అనుకున్న జాబ్ సాధించాలన్నా కూడా కొంచెం ప్రయత్నం చేస్తే కనుక ఆ ఫలితం లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాల్లో నడుస్తారని చెప్పవచ్చు. ఆదాయం పెరగటం బాగున్నప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే ఖర్చులు ఎక్కువ పెడతారు కాబట్టి కొంచెం పొదుపుని చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సేవింగ్ రూపంలో ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏమైనా స్థిరాస్తులు కొనడం కానీ సేవింగ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఆ ఖర్చులు నియంత్రించుకోగలుగుతాం అన్నమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే సంవత్సరం రెండో భాగం అంటే సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మనం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెమ్మదిగా సంవత్సరం ప్రారంభం కంటే కూడా చివరికి వచ్చే సెకండ్ హాఫ్ నుంచి కొంచెం సమస్యలు పెరగడం ప్రారంభం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వీటి కోసం మనం ముందు నుంచే ఇప్పటి నుంచే ఫస్ట్ హాఫ్లోనే ప్లానింగ్ చేసుకుంటే కనుక వాటిని సమస్యల్ని మనం చాలా మటుకు అధిగమించగలుగుతాం అన్నమాట. అంటే ఈ సంవత్సరంలో మీకు ఏంటంటే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, చదువు కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సడన్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్గా ఉండే అవకాశాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీ మిత్రుల వల్ల కానీ చుట్టాల వల్ల కానీ కొంచెం సమస్యలు రావటం, దానివల్ల మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి వీలైనంతవరకు అనవసర విషయాలు బంధువుల అనవసర విషయాల్లో కలగ చేసుకోకండి. వీలైనంతవరకు వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా, ఎందుకంటే అష్టమ భావంలో గ్రహాలు సంచారం చేస్తున్నాయి శని భావం కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలకు సంబంధించిన సమస్యలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉదరానికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా ఎవరైనా బీపీ, షుగరు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మొదటి నుంచి కూడా అశ్రద్ధ చేయకుండా సమయానికి డాక్టర్ని సలహాలు తీసుకోవడం, మందులు సరిగ్గా వాడటం చేయడం వలన చాలా మటుకు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక వ్యవహారాల్లో ఏదైనా కొత్త వస్తువులు, స్థలాలు కొనాలన్నా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎవరో నమ్మి ఏదో చేద్దాం కొత్తవంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆచితూచి అడుగు వేయండి. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాల్సి వచ్చినా కూడా అది నిజంగా ఉందా లేదా మోసపోకుండా చాలా మంది జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొత్తగా పరిచయం అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని నమ్మేసి మీరు మొత్తం అంతా చెప్పేయటం, వాళ్ళు చేసే మోసాలకు గురి అవ్వడం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఏంటంటే సింహరాశి వారికి సెకండ్ హాఫ్లో చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు అనుకూలతలు పెరగాలి అంటే కనుక ప్రతిరోజు కూడా బెల్లం, కుంకుమ కలిపిన దాన్ని సూర్య భగవాన్ చూపించి అర్ఘ్యం వదలాలి. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా మేలు కలుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయటం కానీ, శివాలయంలో అభిషేకం చేయటం వల్ల చాలా మటుకు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఏదేమైనా కూడా ప్రతి విషయంలో కూడా సెకండ్ హాఫ్లో మటుకు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ ఈశ్వరుని కృప వలన మీకు ఈ విశ్వావసు సంవత్సరం అంతా కూడా సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి ఆ భగవంతుడు ప్రసాదించి సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని, మీరు కోరుకున్నవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు లభించాలని కోరుతూ మరొక రాశి గురించి మరొక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.